సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నితిన్ పవన్ కు వీరాభిమాని అయినప్పటికీ పవన్ వీరమల్లుకు పోటీగా తన సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే 2 సార్లు వాయిదాలు వేసిన రాబిన్ హుడ్ తాజాగా మార్చి 28 కి వస్తాను అంటున్నాడు. అఫీషియల్ గా చెప్పిన మాటకు కట్టుబడి ఆ డేట్ కైనా వస్తాడా లేదా? మొన్న క్రిస్మస్ కు రిలీజ్ కావాల్సిన రాబిన్ హుడ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పోటీలో సినిమాను తేవాలని నితిన్, మైత్రి మేకర్స్ తెగ ట్రై చేశారు. కానీ అనుకున్న టైంకు సినిమాను తేలేకపోయారు. తాజాగా మార్చి 28న సినిమాను తెస్తామని ఒక పోస్టర్ వదిలారు. అయితే ఈ పోస్టర్ పవన్ కళ్యాణ్ వీరమల్లు రిలీజ్ డేట్ తో క్లాష్ అవుతుంది. హరిహర వీరమల్లు పార్ట్ 1 అఫీషియల్ రిలీజ్ డేట్ మార్చి 28. తెలిసి నితిన్ పవన్ తో క్లాష్ అయ్యే సాహసం చేయడు. బహుశా అప్పటి వరకు సినిమాకొచ్చే ఫ్రీ పబ్లిసిటీని క్యాష్ చేసుకుని చివరి నిమిషంలో డేట్ మార్చేయొచ్చు. లేదంటే తెలియకుండా మార్చి 28 అని డేట్ ఎలా అనౌన్స్ చేస్తారు? నిజానికి రాబిన్ హుడ్ సంగతేమో గానీ వీరమల్లు మార్చి 28కి వస్తుందనే గ్యారంటీ లేదు. కాబట్టి నితిన్ సినిమాకు ఈ డేట్ లాక్ అయిందనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం వీరమల్లును కొన్ని ఏరియాస్ లో పంపిణీ చేసేది మైత్రి మేకర్సే కావడంతో థియేటర్ అడ్జస్ట్మెంట్ లెక్కల్లో రాబిన్ హుడ్ కు ఏమైనా న్యాయం చేయొచ్చేమో అనిపిస్తుంది. లేదంటే వీరమల్లు ఖచ్చితంగా మరొక డేట్ ను వెతుక్కునేలా కనిపించే నితిన్ కు మార్చి 28 ఇచ్చారనే టాక్ నడుస్తుంది.